అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ మొదలైనప్పటికీ ఎవరికీ నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ని పూర్తి ఓవర్ల కోట ఆడించారు. ఇక ఎంతో కీలకమైన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ జట్టు మరోసారి ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించి సగర్వంగా ఫైనల్స్కు చేరింది. ఇక మంగళవారం రోజున బెంగళూరుతో పంజాబ్ ఫైనల్లో ఢీకట్టుపోతుంది. 200 స్కోరు కొడితే ముంబైకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ గానీ ముంబై జట్టు 200 పరుగులు చేసిన ఏ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అయితే ఈరోజు ఆ రికార్డుకి పంజాబ్ చరమగీతం పాడేసింది. ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయాక శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, మేము ఈ పోరాటంలో ఓడిపోయాం, కానీ యుద్ధంలో కాదు అని గద్దించాడు. ఆ విషయాన్ని అలానే మనసులో పెట్టుకుని ఈరోజు మ్యాచ్లో తన బ్యాటింగ్తో గర్జించాడు. దగ్గరుండి పంజాబ్ను గెలిపించాడు. అసలైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎలా ఉండాలి, ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి, సూపర్ కెప్టెన్సీ చేస్తూనే జట్టును గెలిపించడం ఎలా అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు క్రికెట్ ప్రపంచానికి చూపించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ముంబై జట్టు పంజాబ్ జట్టుని ఉఫ్ అని ఊదిపరేస్తుందనుకుంటే అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పవర్ పంచ్ ఇచ్చి ముంబై ఫైనల్స్ ఆశలను నేలమట్టం చేసేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ముంబై లాంటి బలమైన జట్టుని ఓడించి ఫైనల్స్కు చేరుకోవడంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్ ఐపీఎల్ నాకు ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. కొత్త ఫ్రాంచైజీ, కొత్త జట్టు అయినా కూడా ఎక్కడా ఒత్తిడిలోకి వెళ్లలేదు. జట్టు యాజమాన్యం నుండి మంచి సపోర్ట్ దొరికింది. జట్టు మొత్తం కూడా చాలా సమిష్టిగా ఆడారు కాబట్టే మేము ఇంత దూరం ప్రయాణం చేయగలిగాం. అయితే ఇప్పుడే అంతా అయిపోలేదు. ఒత్తిడి ఎంత ఎక్కువ ఉంటే అంత కామ్గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇక క్వాలిఫైర్ 1లో దారుణంగా ఓడిపోయినప్పుడు నేను చింతించలేదు. ఎందుకంటే మేం పోరాటంలో కాస్త వెనుకబడ్డామేమో కానీ యుద్ధంలో ఓడిపోలేదు. ఆర్సీబీని ఫైనల్లో ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని శ్రేయస్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.